వచ్చిన ప్రభువుగా మీరున్నారు తండ్రి. పాపులమైన మమ్మల్ని రక్షించడానికి మీరు వచ్చిన ప్రభువుగా మీరున్నారు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరి మీరు లోకంకు మాదిరిగా మీరు జీవించిన విధానాన్ని బయలుపరచడానికి మీరు వచ్చిన విధానంపై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మా కోసమై మీరు మరి ఎంతగానో తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, ఈ క్రిస్మస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతోమంది భక్తులు ప్రియులు మరి నీ యందు సంతోషిస్తుండగా వారందరికీ మీరు తోడుగా ఉండమని మా ప్రభువు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడిన తర్వాత ఇద్దరు పెద్దలు ప్రార్థన చేస్తారు. మొదట గాయకులు వచ్చి ఒక మంచి పాటతో ముందుకు సాగుదాం. పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పాట అందరికి వచ్చినటువంటి పాటే. కలిసి పాడుదాం కోరస్గా. నేను ఫస్ట్ పాడతాను, తదుపరి మీరు పాడాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ పాట పాడుకుందాం. సంతోషం కలిగిన వారు మాత్రమే పాడండి. చూద్దాం, సంతోషం కలిగిన వారు మాత్రమే. మౌనంగా కూర్చున్నారు కదా, ఏదో పోగొట్టుకున్న వారి మాదిరి కాకుండా అందరం కలిసి కోరస్గా పాడుదాం. పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరండో యేసన్నా, పాపుల కొరకై వచ్చెనురో ఊరండో యేసన్నా. అందరం గట్టిగా పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, పశువుల పాకాలో పాడాలి. ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్నా, పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్నా. పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పాడాలి. పశువుల పాకాలు మరియమ్మ గర్భాన, ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్నా, పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్నా. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచెనురో. 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 పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్నా, పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్నా. పశువుల పాకాలు మరియమ్మ గర్భాన, పశువుల పాకాలు మరియమ్మ గర్భాన, ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్నా, పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్నా. కుంటిళ్ళు గుడ్డెళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు, కుంటిళ్ళు గుడ్డెళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు, కుంటిళ్ళు గుడ్డెళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు, కుంటిళ్ళు గుడ్డెళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు, స్వస్థతను ఇచ్చెనురో ఊరన్నో యేసన్నా, పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్నా. పశువుల పాకాలు మరియమ్మ గర్భాన, పశువుల పాకాలు మరియమ్మ గర్భాన, ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్నా, పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్నా. చిన్నోళ్ళను లేపినాడు గాలి తుఫానా
నాపినాడు, చచ్చినోలను లేపినాడు, గాలి తుఫాన్ ఆపినాడు. చచ్చినోలను లేపినాడు, గాలి తుఫాన్ ఆపినాడు. చచ్చినోలను లేపినాడు, గాలి తుఫాను నాపినాడు. నీటి మీద నడిచెనురు ఓరన్నో యేసన్నా, పాపుల కొరకై వచ్చెనురు. ఓరన్నో యేసన్నా, చచ్చినోలను లేపినాడు, గాలి తుఫాన్ ఆపినాడు. చచ్చినోలను లేపినాడు, గాలి తుఫాన్ ఆపినాడు. నీటి మీద నడిచెనురు ఓరన్నో యేసన్నా, పాపుల కొరకై వచ్చెనురు. ఓరన్నో యేసన్నా, పశువుల పాకాలు మరియమ్మ గర్భాన, పశువుల పాకాలు మరియమ్మ గర్భాన, ప్రభు యేసు జన్మించే. ఓరన్నో యేసన్నా, పాపుల కొరకై వచ్చెనురు. ఓరన్నో యేసన్నా, పశువుల కొరకై వచ్చెనురు. ఓరన్నో యేసన్నా, పాపుల కొరకై వచ్చెనురు. ఓరన్నో యేసన్నా, పాపుల కొరకై వచ్చెనురు. ఓరన్నో యేసన్నా. ఈ సమయమందు పెద్దలు దానమయ్య గారు, రాజారావు గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాజారావు గారు లేరా? రండి. ప్రార్థన చేసుకుందామని మరొకసారి ప్రభు సన్నిధిలో ఉదయకాలమున మహిమోన్నతుడైన దేవ, పరిశుద్ధుడా, పరలోకపు రాజా, గతించిన నెలలు, గతించిన సంవత్సరములు, రోజులు ప్రభువా, మీరు కృపతో మమ్మల్ని ప్రేమించి కాపాడిన విధానాన్ని బట్టి నీ మందిర ఆవరణంలో చేరి ఈ ఉదయకాలమున ప్రభువా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటుండగా ప్రభువా చక్కని పాటలతోనూ మరి నాయన వాక్యముతోనూ ప్రభువా ఇంతవరకు ప్రభువా మందిరంలో మీరు చక్కగా మాట్లాడిన కృపను బట్టి మీ నామమును మోకరించి ప్రార్థన చేస్తున్నాము. ఇది మీ కృప, మీ మేలే ప్రభువా. ఇదంతా కూడా ప్రభువా, అందును బట్టి మీ నామమును స్తుతించి నిన్ను గణపరుస్తున్నాం ప్రభువా. అవును తండ్రి నాయన, నాలో లోపం ఏమైనా ఉన్నదా అని మీరు సవాలు విసిరిన దేవుడు. అంతేకాదు, లోకం చెడిపోయిందనగా ప్రభువా చూసి మీరు మా కోసమై ప్రభువా పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాధిపతివి. అందును బట్టి నిన్ను మహిమపరుస్తున్నాము, నిన్ను ప్రార్థన చేస్తున్నాము. అవును ప్రభువా, సమాధానకర్తవు. అవును తండ్రి, నిన్ను మహిమపరుస్తున్నాము. అవును ప్రభువా నాయన, మీరు చూపిన మేలును, మీరు చేసిన కృపను బట్టి ఈ ఉదయకాలంలో నిన్ను ప్రార్థించే భాగ్యం మాకు ఇచ్చినందును బట్టి నీ నామమును మోకరించి ప్రార్థించి నిన్ను మహిమపరుచున్నాము. ఇంతవరకు ప్రభువా నిన్ను పాటలతోనూ వాక్యంతోనూ గణపరిచిన కృపను బట్టి నువ్వు మాకు తోడుగా ఉన్నందును బట్టి నీ నామమును మోకరించి ప్రార్థించి భాగ్యం ఇచ్చేందుకు బట్టి నీకు స్తోత్రములు, వందనములు. మా కోసం రానున్నటువంటి క్రీస్తు యేసు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. దేవా, గడిచిన కాలమంతా నీ యొక్క అపారమైన కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ఉదయకాలంలో నాయన నీ పాద సన్నిధిలో చేరి దేవా నీ మాటలు వినడానికి, దేవా నీ పుట్టుకను గురించి జ్ఞాపకం చేసుకోవడానికి నాయన మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభువా నీ పుట్టుకను గురించి జ్ఞాపకం చేసుకుంటుండగా దేవా సర్వ మానవాళిని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగినదని ప్రతి వారునైనా గుర్తించడానికి
వారి హృదయాల్లో మంచి మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవాయ సమయంలో తండ్రి, నీ సన్నిధిలో చేరి ప్రభువా, నీ మాట వినిన ప్రతి వారిని తండ్రి మీరు హృదయంలో ప్రేరేపణ దయచేసి దేవా, ఇంకా రక్షణ మారు మనసు లేని వారిని దేవా రక్షించడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి, ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రభువా, నీ పుట్టుకను గురించి జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇష్టం గొప్ప భాగ్యం శృతిస్తూ చిరవసిన బిడ్డలందరినీ పేరు పేరును ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందున్న సోదర సోదరిలారా, 23 నిమిషములు ఉంది, అంతే చాలు నాకు సమయము. ఎవరైనా అంతే, చెప్పిన వాళ్ళు కూడా ఈ విధంగానే ముగిస్తారు. మళ్ళీ నేను ప్రత్యేకంగా మీరు మెచ్చుకోవాలని అనడంలే, అట్ట కూడా మళ్ళీ అపార్థం చేసుకుంటారు నన్ను. అర్థమైందా? నాకు జ్ఞానం బాగా ఇచ్చినాడు దేవుడు, గమనిస్తూ ఉంటాను. అంటే మేము ఎక్కువ చెప్పి ఈయన తక్కువ చెప్పి మెచ్చుకుంటున్నాడు అని మళ్ళీ ప్రసంగికులు కూడా అనుకుంటారు నన్ను. అందుకే ఇంకా తక్కువ చెప్తా. అర్థమైందా? ఓకే, మంచి వర్తమానాలు విన్నాము. మరి ఈ సందర్భంలో మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథం, క్రిస్మస్ సందేశం. విష్ యూ హ్యాపీ క్రిస్టమస్. గట్టిగా అన్నారు, స్టేమ్ టు యూ అని. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రైస్ట్ అండ్ మాస్ అనగా క్రీస్తును ఆరాధించుట, దేవుణ్ణి ఆరాధించుట అని అర్థం. ఆ దేవుణ్ణి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సందర్భంలో మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడును నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. గమనించినారా? ఇక్కడ బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా కదా, యూదా వారి కుటుంబములలో నుండి. యేసుక్రీస్తు ఎవరి కుటుంబాలలో నుంచి వస్తాడంట? యూదా వారి కుటుంబాలలో నుండి వస్తాడు. ప్రపంచ చరిత్రలో ఇజ్రాయెల్ దేశం అనేది ఒకటి ఉంది. 210 దేశాల మధ్యన ఇజ్రాయెల్ దేశం ఉంది. భూగోళానికి కేంద్రం అది. ప్రపంచ నడిబొడ్డున ఉంది బెత్లెహేం. దావీదు రాజు జన్మించిన బెత్లెహేం ఇది. బెత్లెహేము మరి అక్కడ అంటున్నాడు, యూదావారి కుటుంబములలో బెత్లెహేము ఎలాంటి గ్రామం అంట? స్వల్ప గ్రామము. బాగా అర్థం చేసుకోండి. ఈ 3 పదాలలో పెద్ద ప్రసంగాలు ఉన్నాయి. ఈ 3 దానిలో నుంచే యేసుప్రభు వచ్చినాడు. యూదా అనగా అర్థము చెప్పండి, స్తుతి అని అర్థం. ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనములో ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకొని యూదాను పేరు పెట్టెను. తండ్రి అయిన